దేవ సహాయం అనే పాస్టర్ గొర్రెల కాపరి మహిళ పద్మపై విచక్షణ రహితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్రంగూడలో తన గొర్రెలు మేకలను మేపుతుండగా పాస్టర్ దేవ సహాయం తనతో గొడవపడడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించి తనను కొట్టినట్లు పద్మ అనే మహిళ తెలిపింది. తనపై దాడికి ప్రయత్నిస్తుంటే ఎదురుగా ఉన్న ఇంట్లోకి పరిగెత్తడంతో తనను వెంబడించి ఇంట్లోకి చొరబడి కొట్టాడని తెలిపింది. సీసీ ఫుటేజ్లో ఉన్న వీడియోల ఆధారంగా ఫిర్యాదు చేసిన బాధిత మహిళ పద్మ పాస్టర్ దేవ సహాయంను కఠినంగా శిక్షించాలని కోరింది. అయితే ఇంటికి కొట్టుకొని వస్తున్నా, ఇంకా అయితే పక్కకు అక్కడ నీళ్ళు ఉంటాయి, అక్కడ గడ్డి ఉందని మేస్తుంటే ఆ గోడ మీదకి వెళ్ళి ఇట్లా మేక ఎక్కింది. ఎక్కవారికి కట్ట తీసుకొని దాన్ని ఇక్కడ కొట్టిండు. కాల్చుంటే ఇప్పుడు కూడా మేకకి ఇట్లా కొమ్మి ఇరిగింది, రక్తం కాడుతూనే ఉంది ఇప్పుడు కూడా. నేనుండి ఎందుకు కొడుతున్నావు అని ఇట్లా అడ్డం పోయి ఇట్లా మేకను కొడుతుంటే ఏమంటున్నావు అని ఇంకా నా మీదకి ఇంకా జాడకట్ట తీసుకొని ఇంక ఎమ్మడిపడ్డానికి నాకు ఎక్కడ వీలు కాకుండా సార్ వాళ్ళ గేట్ ఫుల్లో ఉండే లోపలికి పోయినా బాత్రూమ్ డోర్ కడుకోగానే ఇంకా నన్ను కొడుతూనే ఉండు. ఎవ్వరు అడ్డం కూడా రాలే. వాళ్ళ వెనక వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ కూడా వచ్చి వాళ్ళు కూడా ఇంకా బూత్ మాట తిడుతూనే ఉండరు నన్ను. ఒక కుక్కని తెచ్చిండు, ఆ కుక్క కూడా నా ఎమ్మడి పడుతుంది. ఇంకా నేను ఉండి సార్ వాళ్ళకి ఇట్లా చెప్తా, సార్ వచ్చిన సార్ పైన ఉండేమంటే సార్ కానీ ఎవరికి చెప్పినా నేనేం భయపడను అని ఇంకా ఉల్టే వాళ్ళే నా మీదకి ఊరుకొచ్చారు. సార్ చీపురు గట్ట ఉంది సార్ వాని చేతిలో, చీపురు గట్ట తీసుకొని ఇంకా కొడుతూనే ఉన్నాడు. అసలు నన్ను మిసుకులని ఇస్తలేడు అసలు. ఇంతకుముందు ఒకసారి మా మేకని ఇట్లే పాలు ఇది పిల్ల తల్లిని ఇట్లే చేతి పట్టి ఇట్లా పీక్పిచ్చిండు కుక్కలతోటి. అప్పుడు దడిగశంకర్ వాళ్ళందరూ అడిగినాక సైలెంట్ అయ్యిండు. మళ్ళీ నా ఎమ్మడి పడ్డాడు వాడు. అప్పుడు ఎవ్వరు పెట్టలేదు సార్. ఏమో మొన్న పెట్టినాం సార్ మేము. కేసు అయింది, పెట్టినాం, వారి మీద కూడా పెట్టించినాం.